హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమే గెలిసిద్దని అందరూ చెప్పారు. అందుకే దాని మీద ఎక్కువ వీడియోలు నేను చేయలే. ఎందుకంటే రిజల్ట్ వన్ సైడ్. సర్వేలన్నీ కూడా ఎన్డీఏ కూటమే గెలుస్తుందని చెప్పాయి. అందరూ చెప్పింది మనం కూడా చెప్తే ఏముందాడా? ఖచ్చితంగా ఎన్డీఏ కూటమే గెలవటానికి స్కోప్ ఉంది. వారు వన్ సైడ్ అనేటువంటిది తెలుస్తూ ఉంది. అయితే సర్వేల కంటే మించి స్థానాలు వచ్చాయి. సర్వేలు కూడా ఊహించనన్ని స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చాయి. దాదాపు 200కి పైగా స్థానాల్ని ఎన్డీఏ కూటమి గెలవడం జరిగింది. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు 91 స్థానాలు బీజేపీకి వచ్చాయి. తర్వాత జేడీయూ, నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పార్టీకి 83 స్థానాలు వచ్చాయి. తర్వాత అదే కూటమిలో ఉన్నటువంటి ఎల్జేపీకి 19 స్థానాలు. తర్వాత మహాగఠబంధన్ మరీ దారుణం అంటే దారుణం. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆడ కేవలం 5 సీట్లే వచ్చాయి. అక్కడ పెద్ద పార్టీగా మొన్నటి వరకు నిజానికి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ అతిపెద్ద పార్టీ మాత్రం ఆర్జేడీ. కూటమిగా బీజేపీ జేడీయూ కలిసి ఉన్నాయి కాబట్టి అధికారం వాళ్ళ కూటమిది. కానీ ఎక్కువ స్థానాలు ఉన్న పార్టీ అసెంబ్లీలో ఆర్జేడీ, తేజస్వి యాదవ్ పార్టీ, అంటే లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించిన పార్టీ. తేజస్వి యాదవ్కి మంచి పాపులారిటీ ఉంది అనేది సర్వేలు చెప్పాయి. కానీ రియాలిటీలో అది కనపడలే. ఆ పార్టీ కేవలం 27 స్థానాలకే పరిమితం అయిపోయింది. సరే, అదర్స్ 8 మంది, ఇంకా వేరే వాళ్ళు ఒక 5 గెలిచి ఉండొచ్చు. ప్రశాంత్ కిషోర్ పార్టీ అడ్రస్ లేదు. జన స్వరాజ్య పార్టీ అడ్రస్సే లేదు. ప్రశాంత్ కిషోర్ పేర్లు. అయితే ఇక్కడ బీహారు ఫలితాల నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి, రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? రాహుల్ గాంధీ పని అయిపోయినట్టేనంటే పరిస్థితి అలానే కనపడతా ఉంది. రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే ఓటు చోరీ అంటాడు, ఈవీఎం చోరీ అంటాడు. కానీ ఈ దేశంలో జరుగుతుంది మైండ్ చోరీ తప్ప ఓటు చోరీ కాదు. బీజేపీ తన రాజకీయ సిద్ధాంతాన్ని, విధానాన్ని జనాల్లోకి చొప్పించి, అది మతం విషయంలో కావచ్చు, జాతీయ భావజాలం విషయంలో కావచ్చు, ప్రతి మండిలోకి బీజేపీని ఇంజెస్ట్ చేస్తూ ఉంది. చరిత్ర వాళ్ళు అనుకున్నటువంటి విధంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. దాన్ని మైండ్లోకి పంపిస్తూ ఉంది. ఈ దేశం మోడీ వల్లే పురోగమిస్తుంది అనేటువంటి విషయాన్ని నమ్మించగలుగుతూ ఉంది. నిజానికి ఇక్కడ రాహుల్ గాంధీ గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మోడీ గారు, అమిత్ షా గారు పూర్తి కాలం పార్టీ వ్యవస్థాగత మీద దృష్టి పెట్టి కింది స్థాయి వరకు రకరకాల ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రజల్లోకి తమ అనుకున్నటువంటి భావజాలాన్ని చొప్పించి విజయాలు సాధించగలుగుతూ ఉన్నారు. దేశంలో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో కావచ్చు. ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ గెలిసిద్దని సర్వేలు చెప్పిన హర్యానాను గెలవటమైనా, ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించి ఢిల్లీని వాళ్ళు కైవసం చేసుకోవటమైనా, ఈ దేశంలో వాళ్ళ విజయాలు చూస్తూ ఉంటే నిజంగా కూడా ఇక బీజేపీదే ఇంకొన్ని దశాబ్దాలు అనిపించేలా పరిస్థితులు కనపడుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రాన్ని వాళ్ళు కైవసం చేసుకుంటూ కాంగ్రెస్ని చిన్నగా వాషౌట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రాంతీయ పార్టీలు ఇక దేశంలో ఉన్నటువంటి రాజకీయ జాతీయ పార్టీగా బీజేపీ, కాంగ్రెస్ చిన్నగా తన బలాన్ని కోల్పోతూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకి తోక పార్టీగా మారుతూ ఉంది. ఈవెన్ దో బీహార్లో కూడా కాంగ్రెస్ ఓ తోక పార్టీనే జేడీయూకి. ఇక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే, అసలు కాంగ్రెస్ నిర్మాణం ఎక్కడుంది? బీజేపీ నిర్మాణంతో పోల్చినప్పుడు కాంగ్రెస్కి నిర్మాణం ఎక్కడుంది అసలు? దాని మీద రాహుల్ గాంధీ దృష్టి పెట్టాడా? రాహుల్ గాంధీ ఒక పార్ట్ టైం పొలిటీషియన్ లాగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు బీహార్లో మొట్టమొదట ఒక హైక్ వచ్చింది రాహుల్ గాంధీకి. దానివల్ల మహాగఠబంధన్కి మంచి పొజిషన్ వచ్చింది. ఓటు అధికార యాత్రని చేపట్టి ఓటు చోరీ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సోషల్ మీడియాలో మంచి పేరు సంపాదించాడు. జనాల్లో మంచి చర్చను పెట్టాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ పెట్టిన చర్చ రైటరంగా పక్కన పెడితే జనాన్ని నమ్మించగలిగాడు, అటెన్షన్ క్రియేట్ చేయగలిగాడు. నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు ఓటు చోరీ మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఆ చర్చని రాహుల్ గాంధీ పెట్టగలిగాడు. కానీ దాన్ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ జరిగింది. ఎందుకు? ఒక 2 నెలల క్రితం ఆ చర్చ పెట్టి తర్వాత మళ్ళీ కామ్ అయిపోయి మలేషియా పోయి ట్రిప్పుకు పోయాడు. ఇలా ట్రిప్పులకు పోయి ఎంజాయ్ చేస్తానంటే రాజకీయాల్లో ఉండటం అనవసరం. ఒక 4 రోజులు సీరియస్నెస్గా ఉండి, అబ్బా రాహుల్ గాంధీ ఏం నాయకుడురా, అలాంటి నాయకుడు కావాలి దేశానికి అనిపించుకునేలా చేసి మళ్ళీ ఒక 4 రోజులు కనపడకుండా ఉంటే జనాలు సీరియస్గా తీసుకోరు. రాహుల్ గాంధీకి సీరియస్నెస్ పాలిటిక్స్ ఉంటే జనాలకు సీరియస్గా ఉంటుంది. రాహుల్ గాంధీ పట్ల ఒక సీరియస్ భావన ఉంటుంది. ఒక పక్క మోడీ, అమిత్ షా గ్రౌండ్ లెవెల్ వరకు వాళ్ళ పార్టీ విధానాన్ని తీసుకెళ్ళి
వాళ్ళకు క్లారిటీ ఉంది. తమ ఓట్ బ్యాంక్ ఏది, ఆ ఓట్ బ్యాంక్ ఎలా వస్తుంది అనేది ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతో ముందుకెళ్తున్నారు, ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు, ఒక పద్ధతిగా ముందుకెళ్తున్నారు. కానీ ఆ ప్లానింగు, పద్ధతి రాహుల్ గాంధీకి ఉన్నాయంటే ఖచ్చితంగా లేవు. రాహుల్ గాంధీ ఒక పిలుపునిచ్చినా సరే చాలా రాష్ట్రాల్లో గ్రౌండ్లో కార్యకర్తలు లేరు కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణలో కూడా ఏదో అధికారం ఉండబట్టి రేవంత్ రెడ్డి ఒక ఐక్యం తీసుకురాబట్టి, కానీ బీఆర్ఎస్ హయాంలో ఎన్ని జిల్లాల్లో, ఎన్ని డివిజన్లలో, ఎన్ని మండలాల్లో, ఎన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు యాక్టివ్గా పనిచేశారంటే లేదు. నిజానికి ఏదో బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత ఇంకొక పార్టీకి అక్కడ లేకపోవటం, ఉన్నంతలో కాంగ్రెసే ఉండటం వల్ల బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాంగ్రెస్ అధికారాన్ని వచ్చింది. అందులో రేవంత్ రెడ్డి పడిన కష్టం కూడా ఒక కారణం. కానీ అంటే రాష్ట్రాల్లో ఒక బలమైన నాయకుడు ఉంటే అధికారాన్ని తీసుకొచ్చుకోగలుగుతున్నాడు. కానీ ఎన్ని రాష్ట్రాల్లో బలమైన నాయకులు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రాష్ట్రాల్లో బలమైన నాయకులు ఉన్నారు? ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉండబట్టి అక్కడ అధికారం వచ్చింది. ఇక మరి తమిళనాడులో ఎవరున్నారు? తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎవరున్నారు? మధ్యప్రదేశ్లో ఎవరున్నారు? రాజస్థాన్లో సచిన్ పైలట్ ఎదుగుతూ ఉంటే వర్గాలు కుమ్మలాట్లు తొక్కేశారు కదా. తొక్కేస్తున్నారని తెలిసి రాహుల్ గాంధీ సేవ్ చేయని పరిస్థితి, రాహుల్ గాంధీ నిస్సహాయత. ఇలా మధ్యప్రదేశ్ ఒక నాయకుని వదులుకున్నారు. ఎందుకు? వాళ్ళ మధ్య గొడవల్లో మధ్యప్రదేశ్లో గ్రూప్ తగాదాల్లో నుంచి ఒక నాయకుడు వెళ్ళి బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయిపోయారు. ఇలా నాయకుల కొరత, క్యాడర్ కొరత, నిర్మాణం కొరత కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది. ఇది వెంటాడినంత కాలం కాంగ్రెస్ పార్టీకి దేశంలో అధికారం రావటం కష్టం, రాష్ట్రాల్లో అధికారం నిలబడటం కష్టం, రాష్ట్రాల్లో కూడా గెలవటం కష్టం. రియాలిటీ ఇది. ఇది పూర్తిగా ఏదో ఎన్డీఏ కూటమి గొప్పతనం బీహార్లో గెలవటం అనే దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ ఫెయిల్యూర్ కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. చాలా పెద్ద పెద్ద మెజారిటీలతోటి ఎన్డీఏ కూటమి గెలిచింది, ఒక వేవ్ లాగా వచ్చింది. సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత వేవ్లా వస్తుంది, కానీ ప్రభుత్వ అనుకూలత వేవ్లా వచ్చిందంటే ప్రతిపక్షాల ఫెయిల్యూర్ చాలా క్లియర్గా అక్కడ కానొస్తూ ఉంది. అంటే ఏది మన ఓట్ బ్యాంకు, దాన్ని ఎలా రాబట్టుకోవాలి, దానికి అనుసరించాల్సినటువంటి విధానం ఏంటి, దాన్ని ఎవరు ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్లానింగ్ లేదు. ఒక హైక్ వచ్చినా సరే దాన్ని క్యారీ చేసుకునేటువంటి కెపాసిటీ కూడా కాంగ్రెస్ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర లేదు. సో ఈ దేశంలో ప్రస్తుతం ఎవరన్నా ఫెయిల్యూర్ పొలిటీషియన్ గురించి చెప్పుకోవాలంటే అది రాహుల్ గాంధీ గురించి చెప్పుకోవాలి. రాహుల్ గాంధీ ఆలోచన తీరు బాగుంటుంది, మేధో సంపత్తి బాగుంటుంది, స్పీచ్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఒక్కో టైంలో రాహుల్ గాంధీ అబ్బా ఇలా ఇదే మంచి లీడర్ కదా అనిపిస్తుంది, కానీ దాన్ని సస్టైన్ చేసుకోలేడు. ఒక పక్క ఉద్దండ నాయకులు ఉన్నారు, మోడీ, అమిత్ షా లాంటి ఉద్దండ నాయకులు ఉన్నారు. అలాంటిది వాళ్ళు ఎదురుగా పెద్ద శత్రువు ఉన్నప్పుడు నీ ఫైట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉండాలి. ఏది ఏమైనా కాంగ్రెస్లో నాయకత్వ లోపం కనబడుతోంది. నాకు తెలిసి బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో కూడా గొడవ స్టార్ట్ అయింది. రాహుల్ గాంధీని నాయకుడిగా తీసివేయాలి, రాహుల్ గాంధీ హైక్ చేయొద్దు, ఏదో నడిచే అవకాశం కూడా ఉండొచ్చు. గతంలో అలాంటి గొడవలు వచ్చాయి కదా, ఖర్గేని తీసుకుపోయి ప్రెసిడెంట్గా పెట్టారు. లేకపోతే వాళ్ళ కుటుంబం చేతుల్లోనే వాళ్ళ పార్టీ పగ్గాలు ఉంటాయి కదా. మామూలుగా అయితే రాహుల్ గాంధీ తీసుకోవడానికి ఇష్టపడలేదు అని చెప్పేసి అంటారు, కానీ రాహుల్ గాంధీ తీసుకున్నా ఒప్పుకొని కరెక్ట్ కాదని చెప్పేవారు కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్స్ ఉన్నారు. అందుకే రాహుల్ గాంధీ వేరే వాళ్ళని పెట్టి తను పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాడేమో. సరే ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఫెయిల్యూర్స్ చాలా క్లియర్గా ఈ దేశంలో కనపడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఇదే కొనసాగితే మాత్రం కాంగ్రెస్కి ఇక రాబోయే కాలంలో కూడా ఫ్యూచర్ ఉండదు. రాహుల్ గాంధీకి కూడా పొలిటికల్ ఫ్యూచర్ ఉండకపోవచ్చు. ఇక ప్రతిపక్ష స్థాయి అందుకోలేని పరిస్థితి నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగాడు అన్నకాడి సాటిస్ఫై కావాల్సి వచ్చిద్దాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ చెక్ చేసుకోవాలి, ఎక్కడ పొరపాట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని రివ్యూ చేసుకొని ముందు నిర్మాణం మీద దృష్టి పెడితే మంచిది అనేటువంటిది నా భావన. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.